హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నితిన్ గారి తమ్ముడు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై 4థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మరి ట్రైలర్ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్ చూసాక నాకు ఒకటే అనిపించింది, ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ భయ్యా. కంపల్సరీ మన నితిన్ అన్న అయితే కమ్బ్యాక్ ఫిల్మ్ అయితే ఇస్తున్నారు. నితిన్ అన్నకి రొట్టె మూవీ తీసి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అయితే పడ్డాయి భయ్య. 5 ఇయర్స్ అవుతుంది సరైన హిట్ లేక. అది కూడా భీష్మ మూవీ తోటి లాస్ట్ మూవీ అది హిట్ పడి అంతే. దాని నుంచి ఒక్క హిట్ కూడా పడలేదు మన నితిన్ అన్నకైతే. అందుకే ఒక మంచి కాంబో తోటైతే వచ్చేసాడు మా డైరెక్టర్ తోటి, అలాగే మన ప్రొడ్యూసర్ తోటి మన నితిన్ అన్న అయితే. ఆల్రెడీ మా డైరెక్టర్ గారైతే మన వకీల్ సాబ్ అలాగే ఎంసీఏ మూవీ తీసిన డైరెక్టర్. ప్రొడ్యూసర్ వచ్చి మన దిల్ రాజు గారు అనమాట. మంచి కాంబో తోటైతే వస్తున్నారు మన నితిన్ అన్న అయితే. ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫుల్ డీటెయిల్‌గా అయితే మాట్లాడుకున్నాం. ట్రైలర్ ఎలా అనిపించిందో. ఊర్లో ఏదో ప్రాబ్లమ్ ఉండడం, అలాగే మన లయ వచ్చి మాట ఇవ్వడం, మన నితిన్ గారేమో నేషనల్ ప్లేయర్ అవ్వడం, అలాగే మన లయ గారికును నితిన్ గారికి మాట లేకపోవడం, ఏదో కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా కూడా ట్రైలర్ అనేది బాగానే అనిపించింది. అండ్ ఊరు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నితిన్ గారి లుక్స్ అయితే డీసెంట్ అయితే నాకైతే అనిపించాయి. ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే ఉన్నాయేమో అనిపిస్తున్నాయి. ఎందుకంటే చూపెట్టిన 4, 5 షాట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి భయ్యా. అలాగే నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదిరా అంటే విజువల్స్ భయ్యా. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నితిన్ గారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే నితిన్ గారి ట్రైలర్స్ అనేది ఎప్పుడు మనకైతే కామెడీగా అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి మటుకు డిఫరెంట్‌గా అయితే చేశారు. మొత్తం యాక్షన్‌గా, ఎమోషనల్‌గా అయితే చూపెట్టారు. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ట్రైలర్‌లో డిఫరెంట్ అనిపించింది ఏంటిదిరా అంటే మన విలన్ క్యారెక్టర్ భయ్యా. అదేదో కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపించింది. అలాగే మనకు ఈసారి ఎమోషనల్‌గా అయితే వర్కౌట్ అయ్యేటట్టే కనపడుతుంది భయ్యా. అలాగే మన లయ గారును, నితిన్ గారి వచ్చే సీన్స్‌లలో చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది. అలాగే మనకు ట్రైలర్‌లో అయితే బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది భయ్యా. అలాగే యాక్టర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. హీరోయిన్స్ అయితే ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారనమాట. కానీ మెయిన్ ఎవలో తెలీదు భయ్యా. మరి మూవీ వచ్చినాక తెలుసుకోవాలి. అన్ని పాజిటివ్ పాయింట్సే చెప్తున్నాం, మరి నెగెటివ్ పాయింట్స్ అంటూ ఏం లేవా అంటే నాకు మాత్రం ఒకటే ఒక్క మైనస్ పాయింట్ అయితే అనిపించింది. అదే కలర్ గ్రేడింగ్ భయ్యా. అదైతే చాలా అంటే చాలా చెండాలంగా అయితే ఉందనమాట. మీకెలా అనిపించింది కలర్ గ్రేడింగ్ కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇక ఓవరాల్‌గా నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది భయ్యా. జూలై 4థ్ నితిన్ అన్న అయితే మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే ఇస్తున్నారు. అది మాత్రం ఫిక్స్. ఇది డార్లింగ్స్ మరి తమ్ముడు ట్రైలర్ రివ్యూ అనమాట. మీకెలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.